2019లో తిరిగి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్నారు మీరు? 100% వస్తుంది. కారణం ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు. ఏముంది అభివృద్ధి అంటారు? పట్టిసీమ, పోలవరం, అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాలు. అంటే మీరు ఏ సెక్టార్కి ఆ సెక్టార్ తీసుకోండి, డెవలప్మెంట్ అవుతూ ఉంది. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ పక్కాగా జరుగుతూ ఉన్నాయి, పేదవాళ్ళకి కావాల్సినవన్నీ కూడా. అలాగే పరిశ్రమలు, పెట్టుబడులు ఇతర దేశాల నుంచి కానీ భారతదేశం నుంచి కానీ వస్తూ ఉన్నాయి. అంటే అన్ని రకాలుగా ఈ 2.5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అనే పసిపాప గ్రో అవుతూ ఉంది. కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకత్వం చేతిలో గ్రో అవుతున్నటువంటి సందర్భంలో పబ్లిక్ ఎప్పుడూ కూడా ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళ వైపే ఉంటారు తప్పితే, ఖచ్చితంగా 2019లో కూడా తెలుగుదేశం పార్టీ 100% మళ్ళా అధికారంలోకి వస్తుంది. మీరు కావాలంటే 2019 మేలో ఎన్నికలు, జూన్లో కూడా మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకోండి, ఇదే క్లిప్పింగ్ పెట్టుకొని అదే రోజు కూడా మీరు అదే మాట ఖాయమో కాదో తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు కూడా వచ్చి మేము ఇంటర్వ్యూ చేస్తాం సార్. అయితే మీరు చెప్తున్నారు విదేశాల నుంచి చాలా పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ కంపెనీ వచ్చింది, ఎక్కడ పెట్టుబడి పెట్టారు, ఒక్క కంపెనీ అయినా ప్రారంభమైందని చెప్పగలరా? అంటే మీకు ఒక కంపెనీ కాదు, మీకు జిల్లాల వారీగా కూడా చెప్పగలను నేను. అంటే ఏ జిల్లాలో ప్రారంభమయ్యాయి, అదే కేవలం పెట్టుబడులు పెడతామని కాదు, ఏ జిల్లాలో ఎన్ని వచ్చినాయి కూడా మీకు నేను నోటి మాటలు కాగితాలలో కాదు. కాగితాలలో కాకపోతే పని చేయండి, మీరు ఒక వ్యాన్ తీసుకొని మా వెనకాల రండి, మీ కెమెరాలు తీసుకొని మీ కెమెరా టీంని తీసుకొని రండి. అనంతపురంలో 16 యూనిట్లు స్టార్ట్ అయినాయి ఇప్పటికి. చిత్తూరులో 45 ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయి. నేను పెట్టబోయే కాదు, పెట్టిన సంగతి చెప్తా ఉన్నా. నేను చెప్పే సంఖ్య మీకు ఈస్ట్ గోదావరి 12, గుంటూరు 12, కడప 3 యూనిట్లు, కృష్ణా 23 ఇండస్ట్రీస్ వచ్చినాయి, కర్నూలు 5 వచ్చినాయి, నెల్లూరు 23, ప్రకాశం 13, శ్రీకాకుళం 12, వైజాగ్ 46, విజయనగరం 5, వెస్ట్ గోదావరి 14. ఇవన్నీ కూడా మీరు చూస్తానంటే ఇంక్లూడింగ్ మీరు కావాలంటే మీ ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా తీసుకొచ్చుకోండి. ఒక బస్సు పెట్టో ఒక విమానం పెట్టో మిమ్మల్ని మేమే మా సొంత ఖర్చులు తీసుకెళ్ళి ఆ పరిశ్రమలు పెట్టారా లేదా, స్టార్ట్ అయినాయా లేదా, ఏ స్టేజ్లో ఉన్నాయో కూడా చూపించడానికి తెలుగుదేశం పార్టీ ఓపెన్గా మేము అనౌన్స్ చేసాం. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఏ మీడియా పీపుల్కైనా సరే, ఏ మేధావుకైనా సరే, ఎవరికైనా సరే ఇది ఓపెన్ ఆఫర్. ఈ ఎక్కడున్నాయో కూడా మీకు అడ్రస్లు ఇస్తాం, వెళ్ళి మీరే చూసుకోండి. లేదు మీరు చూసుకోవాలి. తీసుకుంటే మీరు సెంట్రల్ యూనివర్సిటీ అన్నారు, ఇతర పరిశ్రమలు అన్నారు, ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అది పునాది రాయి కూడా పడలేదు. అంటే ఒకటి మీరు రాజకీయాలు చూస్తే ఏంటంటే ఒక ఇది పద్ధతి ఉంటుంది, దేనికైనా కొన్ని రోజులు టైం పట్టుద్ది. సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఒక టీవీ కొనుక్కొచ్చినట్టు తీసుకొచ్చి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేస్తే అది అయిపోదు, పునాదుల నుంచి స్టార్ట్ చేయాలి. బెల్లు కూడా అదే కదా, బెల్లు కూడా ఇంతవరకు ఏదైనా సరే. ఎందుకంటున్నా ఉన్నానంటే ఇవాళ 11 ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఎయిమ్స్ కానించి మంగళగిరిలో జరుగుతూ ఉంది, అన్ని వర్క్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి, ఎందుకంటే బిల్డింగ్లు లేకపోయినా ఇతర ప్రాంతాల్లో అద్దెకు తీసుకొని ఆ బిల్డింగ్లు అడ్మిషన్స్ స్టార్ట్ చేశారు, కట్టుతున్నారు. ఇవాళ కూడా నిన్న కూడా బడ్జెట్లో స్పష్టమైనటువంటి శాంక్షన్స్ దానికి వచ్చినాయి, ఫండ్స్. ఫస్ట్ ఏదో 10 కోట్లు 5 కోట్లు పెట్టారు, తర్వాత నిన్న కూడా కొంత బడ్జెట్ని సుమారు 3,000 కోట్లు ఎంత పెట్టారు ఎడ్యుకేషన్ మనకి ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ అన్నింటినీ కూడా. ఎన్ని వర్క్ జరగాలి, ఈ ఊరిని తీసుకొచ్చి ఒక టీవీ కొనుక్కున్నట్టు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఎన్డీఏ పార్లమెంట్లో తీసుకొచ్చి బిగించినట్టు కాదు కదా. ఎన్నికలప్పుడు చెప్పుకోవాలి ఇది మేము చేసాం, ఇది పూర్తి పట్టిసీమ అయితే పూర్తి చేశారు, అయితే మళ్ళా ఇంకా పోలవరం ఇంకా చాలా ఉంది, పూర్తి చేయాల్సింది చాలా ఉంది. నిన్న శంకుస్థాపన కూడా చేశారు, అంతా కూడా పనులకంతా కూడా కుడికాల పనులు అవన్నీ కూడా చాలా జరగాల్సింది చాలా ఉంది. అంత లోపల పూర్తి అవుతుంది, మీరు జాతికి అంకితం చేయాలి, చాలా ఉంది కార్యక్రమం అది. ఎందుకంటే జాతి మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, పోలవరం అనేది తెలుగు ప్రజల కళ. 40 సంవత్సరాల కిందట అంజయ్య గారు ఆ రోజున శంకుస్థాపన చేశారు అంజయ్య గారు. ఇవాళ వరకు ఎవరు దాన్ని డెవలప్ చేయలే, కట్ల. తెలుగుదేశం పార్టీ 2.5 సంవత్సరాలే అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో, నూతన రాష్ట్రంలో ఎంత ప్రోగ్రెస్ ఉందో ఒకసారి చూడండి. రాజశేఖర రెడ్డి పీరియడ్లో పనులు ప్రారంభమయ్యాయి కదా, కాలువలు, కుడి కాలువలు కట్టారు, కుడి కాలువ కూడా 60% వరకే కంప్లీట్ చేశారు. అంటే వాళ్ళకి ఎక్కడైతే డబ్బులు వస్తున్నాయో అంతవరకు కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. ఆ మిగిలిన బ్యాలెన్స్ కూడా 40%ని తెలుగుదేశం పార్టీ రైతులకి 700 కోట్ల వరకు ఇచ్చి వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి
సెటిల్ చేసి దాన్ని 6 నెలల్లో కంప్లీట్ చేసి పట్టిసీమ అనే ఎత్తిపోతల పథకం ద్వారా ఆ వాటర్ వృధాగా పోయే వాటర్ని కుడికాలువ ద్వారా కృష్ణా డెల్టాకి తీసుకొచ్చాం. కృష్ణా డెల్టాకి రావాల్సినటువంటి పైనుంచి నాగార్జున సాగర్ శ్రీశైలం వాటరుని కడపకు పంపించాం. అంటే ఎవరికి చిత్తశుద్ధి ఉంది? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడుది? ఇవాళ ఈ 2 సంవత్సరాల అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఎప్పుడు? ఈ నూతన ఆంధ్రప్రదేశ్ 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల పోలవరం ప్రాజెక్టు 40 సంవత్సరాల కిందట అంజయ్య గారి హయాంలో ఆ రోజున శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ అది. ఇవాళ తెలుగుదేశం పార్టీ హయాంలోనే దానికి జాతీయ హోదా తీసుకొచ్చాం. జాతీయ హోదా కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చిన నిధులు తీసుకొచ్చాం. 90% కాకుండా 100% నిధులు తీసుకొచ్చాం, వేగవంతం చేసాం. ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు కూడా అది డయాఫ్రామ్ మెయిన్ ప్రాజెక్ట్ కూడా డ్యామ్ కూడా స్టార్ట్ అయింది మొన్న సీఎం గారి చేతుల మీదుగా. మా ఉద్దేశం ఏంటంటే 2018 చివరికి గ్రావిటీ మీద మెయిన్ డ్యామ్ అయినా అవ్వకపోయినా దీని మీద వాటర్ తీసుకురావాలని మా ఉద్దేశం. నేను మీ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.